హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు చాలా సింపుల్గా వెరీ టేస్టీగా సమ్మర్ స్పెషల్ అండి. ఒకటేమో బామ్ జ్యూస్ చేశాను, ఇంకోటేమో మ్యాంగో జ్యూస్ చేశాను. చాలా టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. ఈరోజు ఏంటంటే అండి మనము బామ్ జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. అంటే ఏంటంటే చక్కగా అన్ని ఫ్రూట్స్ అన్నీ కలిపేసి మంచి జ్యూస్ ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. దాన్నే బామ్ జ్యూస్ అంటారు. సో దానికోసం ఏంటంటే నేను ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ అండి, వేరే అయితే బయట నుండి అయితే ఏం తీసుకురాలేదనమాట. సో ఇదిగోండి గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్ అనమాట. కొంచెం ఇది పర్పుల్ కలర్ వస్తుంది కదా, దానికోసమని. అలాగే తెలుసు కదండి వాటర్ మిలాన్, పుచ్చకాయ అనమాట. నేను ఇప్పుడు ఇట్లే కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటూ ఉంటాను సమ్మర్లో. సో ఆరెంజెస్ అండి, చిన్నవి తెచ్చాను. ఇవైతే కొంచెం స్వీట్ ఉంటాయి. మనం పెద్దవి తెచ్చుకున్నాం అనుకో, ఆ పెద్దవి ఏంటంటే కొంచెం పులుపులుగా ఉంటాయి. ఇదైతే కొంచెం స్వీట్ ఉంటుందని ఇవి తీసుకొచ్చాను అనమాట. అలాగే ఒక మ్యాంగో, రత్నగిరి మ్యాంగో అండి. ఇవి స్వీట్గా ఉంటాయని చెప్పేసి ఇది ఒకటి తెచ్చా అనమాట. అలాగే అన్ని ఫ్రూట్స్తో కలిపిన జ్యూస్ ఒకటి, అలాగే మ్యాంగో జ్యూస్ కూడా అండి. కొంచెం అయితే ఒక గ్లాస్ అయితే, చిన్న గ్లాస్తో అయితే చేసి చూపిస్తాను అనమాట. ఇప్పుడు ఈరోజు మన రెసిపీ వచ్చేసి చక్కగా సమ్మర్ కాబట్టి కూల్గా చక్కగా మనము జ్యూస్ని ప్రిపేర్ చేసుకోబోతున్నాము. అలాగే ఇవి సబ్జా అనేవి జ్యూస్లో వేసుకుంటే బాగుంటుంది కదండి. దానికోసం అని చెప్పేసి కొంచెం 1 టేబుల్ స్పూన్ సబ్జాలు అయితే నేను వాటర్లో పెట్టేసాను అనమాట, ఇలా పక్కన. చూసారు కదా ఇది. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి. ఫస్ట్ ఏంటంటే వీటిని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇవన్నీ పీల్ ఆఫ్ తీసేసి, గ్రేప్స్ ఇవన్నీ కూడా వేటికి వాటికి మనము మిక్సీ జార్లో వేసేసుకొని రసం తీసి పెట్టేసుకోవాలండి పక్కన. తర్వాత మిక్స్ చేసుకోవాలన్నమాట. మొత్తం కలిపి అయితే మనం వేయమన్నమాట. ఇదిగోండి మనం మిక్సీ జార్ తీసేసుకున్నాము. ఫస్ట్ అయితే మనం గ్రేప్స్ వేసుకుంటున్నామండి. ఇక్కడ అయితే నేను ఒకటి చెప్పాలండి, మనం ఎప్పుడైనా కానీ ఫ్రూట్స్ కడుక్కునేటప్పుడు చక్కగా వీటిని మామూలు రెగ్యులర్ వాటర్లో కాకుండా అండి, చక్కగా కొంచెం సాల్ట్ వేసేసుకొని వాటర్లో అందులో కాసేపు పెట్టేసిన తర్వాత మనము శుభ్రంగా వాష్ చేసుకుంటే అప్పుడు మంచిగా ఉంటాయండి ఫ్రూట్స్ ఏవైనా. మనము అలా తీసుకొచ్చేసి ఈవెన్ ఆరెంజ్ కూడా ఏంటంటే పైన అంతా కూడా ఏముండదు, లోపలే కదా అనుకుంటారు. బట్ దీన్ని కూడా మనం అట్లా వాష్ చేసుకోవాలన్నమాట. సాల్ట్ కాకపోతే వెనిగర్ ఉంటే మన ఇంట్లో వెనిగర్ కూడా మనం వేసేసుకొని చక్కగా వాటర్లో కాసేపు ఉన్న తర్వాత మొత్తం మనం నీట్గా వాష్ చేసుకొని తినాలి. అలాగే జ్యూస్ కూడా మనం యూజ్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని మనం ఇందులో వేసేస్తున్నాము ఇట్లా అనమాట. ఫ్రెష్గా ఉన్న ఫ్రూట్స్ తెచ్చుకుంటే బాగుంటుంది అనమాట. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసండి. నేను ఒకసారిగా మీకు జ్యూస్ చేసేసి ఆ జ్యూస్ను కూడా ఒక బౌల్లో పెట్టి చూపించేస్తాను అనమాట. ఇదిగోండి గ్రేప్ జ్యూస్ ఇక్కడ పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు వాటర్ మిలాన్ అనమాట. ఇలానే మిగిలినవి కూడా అన్ని వేసేస్తానండి నేను. ఇంకా ఆరెంజ్, గ్రీన్ గ్రేప్స్ కూడా నేను వేస్తాను అనమాట. ఈ జ్యూస్ అంతా నేను మీకు చూపిస్తాను, పక్కన పెట్టేస్తాను. ఇదిగోండి జ్యూస్లు అయితే వచ్చేసినాయి, చూసారు కదా. పుచ్చకాయ జ్యూస్ అండి. అసలు వాటర్ అనేది మనం యాడ్ చేయకుండా తీసిన జ్యూసెస్ అనమాట ఇవి. ఇదేమో గ్రేప్ జ్యూసు, అలాగే ఇదేమో గ్రీన్ గ్రేప్, ఆరెంజ్ అండి. ఇవి అనమాట. దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. మ్యాంగో జ్యూస్ చేసుకుందామండి సింపుల్గా. ఇదిగోండి ఈ మ్యాంగోని ఏంటంటే ఇట్లా పీల్ ఆఫ్ చేసేసి తర్వాత మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుందాం. ఇదిగోండి చూసారు కదా ఇది. ఇప్పుడు దీన్ని మనము చాక్తో చక్కగా ఇట్లా కట్ చేసేసుకొని జార్లో వేసేసుకుందామండి. ఇదిగోండి మ్యాంగో పల్ప్ అనమాట ఇందులో వేసేసాను. ఇప్పుడు ఏంటంటే అండి ఇందులో కొంచెం మనము కూల్ వాటర్ ఉంటే కూల్ వాటర్ వేసుకోండి, లేకపోతే ఇలా ఐస్ క్యూబ్స్ ఒక 4. అలాగే మిల్క్ అండి, కొంచెం మిల్క్ వేసుకోవాలి. అలాగే మిల్క్ మేడ్ అండి, మన షుగర్ అనేది యూజ్ చేయకుండా చక్కగా ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఇంట్లో ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇంకా షుగర్ వేయొద్దండి, ఓన్లీ ఇదే అనమాట. ఇలా ఒక 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్స్ అనమాట. మనకి ఏంటంటే కొంచెం ఆ షుగర్ అదంతా కూడా బ్యాలెన్స్ అయిపోతుందండి, దానికోసమే. లేదంటే షుగర్ వద్దంటే మీరు కొంచెం హనీ వేసుకోవచ్చు, ఏదైనా అండి. ఆప్షన్ అంతా మీ దగ్గరే ఉంటుంది. షుగరే కావాలనుకున్న వాళ్ళు షుగర్ వేసేసుకోండి, వద్దు అనుకుంటే ఇక మిల్క్ మేడ్ వేసుకోండి, మీ ఇష్టం అనమాట. హనీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుని వద్దామండి. ఇదిగోండి ఇప్పుడు మనము ఈ బామ్ జ్యూస్ని మిక్స్ చేసినాం అనమాట. ఇందులో ఏంటంటే 2 గ్లాసెస్ పెట్టండి. నేను ఒక దానిలోనేమో మ్యాంగో జ్యూస్ వేయడానికి, ఒక దానిలో ఇదనమాట. ఫస్ట్ మ్యాంగో జ్యూస్ అండి ఇందులో వేసేస్తున్నాను చూడండి. మనం మిక్సీలో మనం పట్టేసుకున్నాం కదా, చక్కగా అన్నీ వేసేసి అంతే అనమాట. వేసాక మీరు ఒకవేళ కావాలంటే కొంచెం హనీ వేసేసుకోండి, లేదంటే కనుక కొంచెం షుగర్ యాడ్ చేసుకొని తాగేయచ్చు. ఒకవేళ మీకు సరిపోతే అండి, మ్యాక్సిమం సరిపోతుంది, ఒకవేళ సరిపోతే. ఇదిగోండి ఇది మ్యాంగో జ్యూస్ అనమాట. ఇప్పుడు ఈ బామ్ జ్యూస్లో ఏంటంటే ఫస్ట్ మనము ఐస్ క్యూబ్స్ వేసుకోవాలండి. గ్లాస్ అంతా కూడా చూడండి ఇలా ఐస్ క్యూబ్స్ అనమాట. మనం సమ్మర్ కాబట్టి ఇంట్లో పెట్టుకుంటాం కదా, అవే అనమాట గ్లాస్లో వేసేసుకోవాలి. మ్యాంగో జ్యూస్లో కూడా మీరు
చక్కగా ఐస్ క్యూబ్స్ వేసుకుంటూ నెమ్మదిగా తాగేయచ్చండి. బట్ నాకు కొంచెం కోల్డ్ ఉంది, అందుకోసం అని చెప్పేసి నేను వేసుకోవట్లేదు అనమాట. చూడండి, ఇప్పుడు మనం ఫస్ట్ ఇందులో ఏంటంటే వాటర్ మిలాన్ జ్యూస్ అండి, పుచ్చకాయ జ్యూస్ అయితే నేను వేసినాను. చూడండి, పుచ్చకాయ జ్యూసు. నెక్స్ట్ ఇందులో కొంచెం చూడండి ఆరెంజ్ జ్యూస్ వేసినాను. ఇప్పుడు కొంచెం ఇందులో మనము పక్కన పెట్టుకున్న సబ్జా గింజలు కూడా వేసుకుందామండి. కొంచెం లాస్ట్లో వేయచ్చు, కొంచెం ఇలా కూడా మనకి వేస్తే కొంచెం కనిపిస్తూ ఉంటుంది అనమాట. తాగేటప్పుడు కూడా కొంచెం బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో పర్పుల్ అండి, పర్పుల్ కలర్ వేసినాను చూడండి, అంటే మన గ్రేప్ జ్యూస్ అనమాట. ఇప్పుడు ఇది గ్రీన్, చూడండి గ్రీన్ కూడా వేసేసా. అన్నీ వేసాం కదండి, చక్కగా మల్టీ కలర్ కనపడుతుంది కదా. ఇప్పుడు మళ్ళీ మనకి రెడ్ కోసం అని చెప్పేసి ఈ రెడ్ బాగా వస్తుంది కాబట్టి పుచ్చకాయ జ్యూస్ కూడా మనం పైపైన వేసేసుకో. ఇదిగోండి కొంచెం ఆరెంజ్ పల్ప్ అనేది కూడా వేసినాను. మనము ఆ జ్యూస్ తాగేటప్పుడు కొంచెం బాగుంటుంది. కొంచెమే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆరెంజ్ పల్ప్ అండి. అలాగే మన వాటర్ మిలాన్ కూడా కొంచెం పల్ప్, అలా గ్రేప్స్ కూడా కొంచెం పల్ప్ వేసేస్తున్నాను చూడండి. వేసాక మళ్ళీ పైన మనం కొంచెంగా సబ్జాలు, అంతే అండి. మన బామ్ జ్యూస్, మల్టీ కలర్ ఫ్రూట్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది అనమాట. ఇలా స్ట్రా పెట్టేసుకొని చక్కగా మనము జ్యూస్ని ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మ్యాంగో జ్యూస్ అండి, మ్యాంగో జ్యూస్ కూడా ఇంతే అండి, ఇంక ఇందులో ఏం లేదు. చక్కగా మనం దీన్ని కూడా కొంచెం ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని మ్యాంగో జ్యూస్ని కూడా మనం చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఈ సమ్మర్లో కొంచెం స్పెషల్గా ఉంటుంది, మన పొట్ట కూడా కొంచెం చల్లచల్లగా ఉంటుందండి. మ్యాంగో జ్యూస్లో కావాలంటే మీరు సబ్జాలు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం ఇంకేదైనా మీకు ఏది కావాలంటే అది అయితే చేసుకోవచ్చండి. ఇదిగోండి, మనము ఈ మల్టీ కలర్ ఫ్రూట్ జ్యూస్లో అయితే మనం షుగర్ అనేది యాడ్ చేయలేదు కదండి. నేనైతే కొంచెం షుగర్ వేస్తున్నాను పైన. ఇదేంటంటే ఆ స్ట్రాతో మనం మిక్స్ చేసుకొని మంచిగా తాగేయచ్చు అనమాట. మీరు ఒకవేళ షుగర్ వద్దనుకుంటే కనుక మీరు చక్కగా మన ఇంట్లో హనీ ఉంటే హనీ వేసేసుకొని తీసుకోవచ్చు, అంతే. సింపుల్గా చూసారండి, ఎంతో టేస్టీగా, చాలా ఎమ్మీగా. ఇదేమో మ్యాంగో జ్యూస్ అనమాట. చూడండి మ్యాంగో జ్యూస్, ఇదేమో చక్కగా మనం అన్ని ఫ్రూట్స్తో చేసాము బామ్ జ్యూస్ అనమాట. ఇది చూసారా, అన్ని లోపలంతా ఉంది. ఇప్పుడు తాగేటప్పుడు ఏంటంటే మనం ఐస్ క్యూబ్స్ అన్నీ వేసాం కాబట్టి స్ట్రాతో చక్కగా మిక్స్ చేసుకొని తాగుతూ ఉండాలన్నమాట, ఆస్వాదిస్తూ. చూసారండి, ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా మ్యాంగో జ్యూస్ చక్కగా ఇట్లా మనము కలిపేసుకొని తాగొచ్చు అనమాట. వెరీ సింపుల్గా అనమాట. సమ్మర్ వచ్చేసింది కాబట్టి అందరు ఇష్టంగా తాగే మ్యాంగో జ్యూస్, అలాగే బామ్ జ్యూస్ అండి. చూసారు కదా, ఇదైతే చక్కగా కలర్ఫుల్గా తాగాలనిపించే విధంగా చక్కగా ఇట్లా అందరు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట. దీన్ని ఒకసారి మనం ఇలా మిక్స్ చేసుకొని తాగుతూ ఉండటమేనండి. చూసారు కదా మన జ్యూస్. మీరు కూడా వీడియో అంతా చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.